గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంత ప్రజల యొక్క కళని సాకారం చేసినటువంటి సందర్భంగా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అది వెలుగొండ ప్రాజెక్టుకి ఈ నెల 31వ తారీఖు నాడు నీళ్లు వదులుతున్నటువంటి సందర్భంగా మేము పెద్ద ఎత్తున గిద్దలూరులో మేము తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరి మాకు పాతాళ నాగేశ్వర స్వామి గుడికి వచ్చి ఆయన దగ్గర మేము నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక వెలుగొండే కాదు, ఒక పోలవరమే కాదు, లేకపోతే ఒక హంద్రి నీవా కాదు, లేకపోతే గాలేరు నగరే కాదు, లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సుజల స్రవంతి కానీ ఏమైనా కానివ్వండి, వీటన్నిటిని కూడా ఆయన నాయకత్వంలో కంప్లీట్ చేయాలని పాతాళ నాగేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది. గిద్దలూరు నియోజకవర్గం అంటేనే మీకు తెలిసినటువంటి విషయం, అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం గిద్దలూరు నియోజకవర్గం. మా ప్రాంతానికి మొదటి విడతలోనే మా నియోజకవర్గానికి 1,19,000 ఎకరాలకు నీరు ఇస్తుంటే 29,000 ఎకరాలకి గ్రావిటీ మీద మాకు నీరు అందుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు మేము మా నియోజకవర్గ ప్రజల తరపున తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఉన్నారు. మాకు జిల్లాని ఇస్తానన్నారు, జిల్లా ఇచ్చేశారు. ఇప్పుడు వెలుగొండ ఈ నెల 31వ తారీఖు నాడు ఈరోజు మా ప్రాంత ప్రజల ఆకాంక్ష, మా ప్రాంత ప్రజల జీవనాడైనటువంటి వెలుగొండకి నీళ్ళు ఇవ్వడం అనంటే మేము మా కలలో కూడా ఊహించుకోలేదు. మా కలలో వచ్చినటువంటి స్వప్నాన్ని సాకారం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపు ఇదొక్కటితోనే ఆయన సంతృప్తి చెందలేదు. ఈ ప్రాంత ప్రజలకు నీరు ఇచ్చినంత మాత్రం సరిపోద్దని సంతృప్తి చెందలేదు. హార్టికల్చర్ హబ్ కింద రాయలసీమ జిల్లాలతో పాటు మనకి మార్కాపురం జిల్లాను కూడా ఏర్పాటు చేయడం ద్వారా రాబో సంవత్సర కాలంలో 40,000 కోట్ల రూపాయలని ఈ ప్రాంతంలో రైతాంగానికి అభివృద్ధి కోసం మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించబోతూ ఉన్నాయి. ఒకవైపు నీరు, రెండవ వైపు పరిపాలనా సౌలభ్యంలో భాగంగా మాకు జిల్లా, మూడవది రైతాంగానికి పంటలు మార్పిడి చేసుకుంటూ అత్యధిక ఆదాయం వచ్చేటువంటి హార్టికల్చర్ పంటలకి ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ప్రోత్సాహకాలు అందించి రైతన్నకి ఒక ఎకరాకి తను వచ్చేటువంటి ఆదాయాన్ని 5-6 చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఈ ప్రాంత ప్రజలము గుండెలలో పెట్టి మేము పూజించుకుంటామని తెలియజేస్తూ, దానిలో భాగంగా ఉవ్వెత్తున ఈ యొక్క విషయం తెలియజెప్పిన వెంటనే నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి శ్రేణులందరికీ కూడా మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు నీళ్లు వదిలే ప్రతిరోజు వరకు ఆ 31వ తారీఖు వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మా నియోజకవర్గంలో ఈ ప్రజలలో ఉన్నటువంటి ఆయన పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతాభావానికి నిదర్శనంగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున మేము చేస్తామని తెలియజేస్తూ, మరి ఒక్కసారి వెలుగొండ జలప్రదాత, మార్కాపూర్ జిల్లా ప్రదాత, హార్టికల్చర్ హబ్ ద్వారా రైతాంగ అభివృద్ధి ప్రదాత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇదే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ పక్షపాతి. ఆయన బీసీలకి సంస్థలలో 34% ఇవ్వబోతున్నాడు. గడిచిన ప్రభుత్వం ఏం చేసింది? 23%కే తగ్గించారు. అంటే బీసీల పట్ల వాళ్ళకున్నటువంటి వైఖరి ఎక్కడ? మా యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎక్కడ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా బీసీ వర్గాల తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.